యేసుని ప్రేమను నే మరువగలేను. యేసుని ప్రేమను నే మరువగలేను. కలువరిలో ఆ ప్రభువు బలియాయే నా కొరకై. కలువరిలో ఆ ప్రభువు బలియాయే నా కొరకై. యేసుని ప్రేమను నే మరువగలేను. యేసుని ప్రేమను నే మరువగలేను. పాటలకు అది అందని ప్రేమ, పాటలకు అది చాలని ప్రేమ. మాటలకు అది అందని ప్రేమ, పాటలకు అది చాలని ప్రేమ. మానవులెవ్వరు చూపని ప్రేమ, మానవులెవ్వరు చూపని ప్రేమ. మైలో యేసుడు చూపిన ప్రేమ, మైలో యేసుడు చూపిన ప్రేమ. యేసుని ప్రేమను నే మరువగలేను. యేసుని ప్రేమను నే మరువగలేను. పాపులను ప్రేమించిన ప్రేమ, పాపిని విడుదల చేసిన ప్రేమ. పాపులను ప్రేమించిన ప్రేమ, పాపిని విడుదల చేసిన ప్రేమ. సత్యము తెలిపిన యేసుని ప్రేమ, సత్యము తెలిపిన యేసుని ప్రేమ. నిత్యము బ్రోచెడి దేవుని ప్రేమ, నిత్యము బ్రోచెడి దేవుని ప్రేమ. యేసుని ప్రేమను నే మరువగలేను. యేసుని ప్రేమను నే మరువగలేను. బాధలలో ఎడబాయని ప్రేమ, శోధనలో నన్ను గాచెడి ప్రేమ. బాధలలో ఎడబాయని ప్రేమ, శోధనలో నన్ను గాచెడి ప్రేమ. రక్షణ నొసగిన నాథుని ప్రేమ, రక్షణ నొసగిన నాథుని ప్రేమ. నిరీక్షణ నొసగిన యేసుని ప్రేమ, నిరీక్షణ నొసగిన యేసుని ప్రేమ. యేసుని ప్రేమను నే మరువగలేను. యేసుని ప్రేమను నే మరువగలేను. కలువరిలో
యేసుని ప్రేమను నే మరువగలేను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతముగా ఇచ్చివ్వబడిన నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. సావరిన్ గ్రేస్ చర్చి ఏపూరు గ్రామం నుండి పాస్టర్ ఓ రత్నకుమార్. మరి ఈ విధంగా దేవుడు రెండవ వర్తమానం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశంను బట్టి మొదటగా దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి గత వారంలో చెప్పినటువంటి శరీరానుసారులు, ఆత్మానుసారులు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో వచనాలు 3వ వచనం 5వ వచనాల్లో మనం చూసుకున్నాము. మరి ఆ వర్తమానాలు మీరు విని వారం అంతా కూడా వాటిని ధ్యానించి ఉంటారని నేను నమ్ముతున్నాను. అంత మాత్రం కాకుండా మరి మీరు ఈ మాటలు మీ తోటి విశ్వాసులతో, ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో ఈ మాటలు పంచుకొని వారిని కూడా ప్రోత్సహించుంటారు. ఒకవేళ ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా, ఆత్మకు బలకరంగా, మరి దేవుని యొక్క వాక్య నడిపింపులో మీరు అనుభూతిని పొందినట్లయితే ఈ పరిచర్యను సహకరించండి, ప్రోత్సహించండి. ఎందుకంటే ఒక్కొక్క వర్తమానం ఖర్చుతో కూడినటువంటిది. మరి ఇది దేవుడు యొక్క పని కనుక మీరు అనేకుల ఆత్మల యొక్క రక్షణార్థమై మీరు కూడా పాలు పంపులో అవ్వండి. దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడని గత వారం మనం ధ్యానించుకున్నాం. కనుక ఇందులో బలవంతం ఏమీ లేదు. దేవుడు మీకు ప్రేరేపించిన దాన్ని బట్టి ఇది కేవలం దేవుని పని, ఆత్మల రక్షణార్థమే. తర్వాత మీరు అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ పరిచర్య నిరాటంకంగా కొనసాగాలని. మరి అదేవిధంగా దేవుని దాసుడిని మరి శారీరకంగా బలహీనుడిని కనుక మరి దేవుడు నన్ను బలపరిచి మరి వాక్యోపదేశంలో మంచి స్వరం ఇచ్చినట్లుగా, దేవుడు బలమైన రీతిగా తన మహిమ కొరకు వాడుకున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ముందుకు వెళ్ళిపోదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 2 ప్రధానమైనటువంటి మాటలు మనం నేర్చుకున్నాం. శరీరానుసారులు, ఆత్మానుసారులు. పోయిన వారం నేను ఒక ప్రశ్న అడిగాను, మనం శరీరానుసారులుగా ఉంటున్నామా, ఆత్మానుసారులుగా ఉంటున్నామా అని ఒక ప్రశ్న తీసుకున్నాం. అయితే ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే శరీరానుసారులుగా ఉండవద్దు, శరీరానుసారులుగా ఉండకూడదు 100% ప్రోహిబిటెడ్, రెస్ట్రిక్టెడ్, బ్యాన్డ్, నిషేధింపబడినటువంటిది. ఒకళ్ళు దేవుని మందిరంలోకి వస్తున్నావు అనుకో, ఒకళ్ళు అక్కడ నిలబడి గుమ్మంలో నిలబడి బిడ్డ నువ్వు మారుమనసు పొందావా అని అడిగాను అనుకోండి, పొందలేదు అని మీరు అన్నారు అనుకోండి, రావద్దు లోపలికి అనాలంటి పరిస్థితి. ఇది నువ్వెవరు అనడానికి దేవుని వాక్యాలు చాలా గుర్తొస్తాయి మనకి. నా ఎద్దు కూర్చోవాన్ని నేను అంత మాత్రం ద్రోసిపోయాను అని దేవుడు చెప్పాడు, నువ్వు రావద్దు అంటావు ఏంటి అని ఒకళ్ళు నువ్వు అడుగుతారు అనుకో. యేసు ప్రభు ఒక పారబుల్ చెప్పారు, ఉపమానం చెప్పారు. ఏంటంటే ఆ ఉపమానం ఓ పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్ళిలో అందరూ వచ్చి కూర్చొని ఉంటారు. ఆయన పెళ్లి యజమాని చూసుకుంటూ వర్తగా వస్తాడు అక్కడికి. ఒక ఆయన చూసి, ఏం స్నేహితుడా నీకు పెళ్లి వస్త్రాలు లేవేంటి అని అడిగాడు. అంటే పెళ్ళికి పిలువబడిన వారు పెళ్లి వస్త్రాలు వేసుకొని ఉండాలని పెళ్లి యొక్క నియమం. అందుకని ఆ పెళ్లి వస్త్రాలు లేనటువంటి వ్యక్తిని ఆ యజమానుడు కట్టేసి, కాలు చేతులు కట్టేసి చీకట్లో దోసేస్తే అక్కడ ఏడుపును, పండు కోరుకుంటను అని వ్రాయడం. అంటే నరకం అని అర్థం. పెళ్లి వస్త్రాలు అనగా ఇక్కడ రక్షణ వస్త్రాలని, మారుమనసు పొందిన వాళ్ళకి దేవుడు ఇచ్చేటువంటి రక్షణ వస్త్రాలని పెళ్లి వస్త్రాలు అంటారు. కనుక ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావు, మందిరంలో వచ్చి కూర్చో, కాసేపు కానుకలు బాగా అందరికంటే నువ్వు ఎక్కువ ఇచ్చిన పేరు కోసం, లేదా మంచిగా పాటలు పాడు, బాగుందిగా గొంతు, కాకపోతే సినిమా పాటలు పాడతావు, ఆ డ్రామాలో పాటలు పాడతావు, దేవుడు పాటలు పాడతావు. నువ్వు మారు మనసు లేదు కనుక నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీకు అర్హత లేదు. కనుక దేవుని మందిరంలో ఉండాల్సిన వాళ్ళు ఎవరంటే మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే. మారు మనసు అంటే పొద్దాక పట్టుకొని మారు మనసు అంటూ ఉంటారు. నేను యవనస్తుడిగా ఉండేవాడిని. నేను అప్పట్లో సినిమాలు బాగా చూసేవాడిని, ఈ నవలలు చదివేవాడిని. ఇప్పుడులాగా అప్పుడు టీవీలు అలాంటివి లేవు, రేడియో ఉంటే గొప్ప. అప్పుడు నేను అందులో హీరోలు ఎలా ఉండేవాళ్ళు అంటే కథానాయకులు తప్పులు చేయకుండా ఒక హీరోయిన్కే కాంకితం అయిపోయి అబద్ధాలు చెప్పరు, అందరికి మేలు చేస్తూ ఉంటారు, ఎవరైనా అన్యాయం చేస్తే సహించరు. అంటే స్పెషల్ క్వాలిటీస్ అనమాట హీరోకి. నేను కూడా ఒక యవనస్తుడిగా నేను చెడ్డ మాటలు మాట్లాడను, దొంగతనాలు చేయను, సిగరెట్లు లేవు, చెడ్డ పొలవాళ్ళు లేవు, ఆడవాళ్ళు ఎంక చూడను, ఇవి అనమాట నా నియమాలు. అందుని బట్టి నేను ఏమనుకున్నానంటే నేను చాలా మంచివాడిని అనుకునేవాడిని. అది పాస్టర్ గారు ఒకసారి వచ్చారు దేవుని సాగు, బాబు మారుమనసు పొందావా అన్నాడు. అంటే ఏంటండి అయ్యగారు అంటే, ఆయన ఏమనంటే మన అందరం పాపాత్ములమి, మన క్రియలు మంచివి కాదు, మన చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే నేను వెంటనే రెస్పాండ్ అయ్యా.
అయ్యగారండి నాకు అలాంటివి ఏమి లేవు, నేను చెడ్డ మాటలు మాట్లాడను, బూతు మాటలు మాట్లాడను, దొంగతనాలు చేయను, ఎవరి మీద సాడీలు చెప్పను, అబద్ధాలు చెప్పను, ప్రార్థన చేసుకుంటాను. ఇవన్నీ కాదు నాయన అంటాడు ఆయన. ఆయన అన్నమాట నాకు చాలా కాలం బోధపడలే. ఇక వీళ్ళు ఎక్కడ అమలు పడుతున్నారు పొద్దాక మారు మనసు అంటూ ఉంటారు. ఆ మందిరంలో మీటింగ్ జరిగినప్పుడల్లా ఎమ్మడిపడే వాళ్ళు కుర్రాళ్ళు కూడా వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళే. కాస్తంత వింటర్ ఇప్పిగ్రాఫ్ ఉండేది అప్పుడు, అలా పెంచకూడదంట. ఆ బెల్లబాటాలు ఉండేది అప్పుడు, అట్లాంటివి వేయకూడదంట. అవి వేస్తే నరకానికి పోతారంట. చాలా విడ్డూరంగా ఉండేది మారు మనసు అని. ఒక సందర్భం వచ్చింది, ఇప్పుడు అవన్నీ వివరించను, సందర్భం వచ్చిన వివరిస్తా. కానీ చాలా దారుణమైన పరిస్థితి. 3 నెలలు బతుకుతావు అని చెప్పారు డాక్టర్లు. అప్పుడు నేను మంచి గాయకుడిని, సినిమాలో పాటలకి అవకాశం చూస్తున్నా, మంచి చదువు చదువుతూ ఉండి పెద్ద కలెక్టర్ని, పెద్ద ఆఫీసర్ని అవ్వాలనుకుని జీవితం గురించి కళ్ళగంటా ఉండేవాడిని. ఊపిరితిత్తులు దెబ్బతిని మంచం మీద పడేశారు. 3 నెలల్లో చచ్చిపోతుంటే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇప్పుడు చనిపోతే ఎక్కడికి పోతావు. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, ప్రార్థన చేయడానికి వచ్చిన రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చెప్పాను. నాకు ఏమన్నదంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఆల్ హ్యావ్ సిన్డ్. ఏం తేడా లేదు, కులము, మతము, దేశము, వర్గము, ప్రాంతము భిన్నం లేకుండా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ బార్న్, పుట్టిన ప్రతి మానవుడు పాపాత్ముడే. దాన్ని బట్టి రత్న కుమార్ కూడా పాపాత్ముడే. 51వ కీర్తన చూపించారు ఆయన. దావీదు మహారాజు అంటారు, అయ్యా నేను పాపంలో పుట్టాను, ఐ వాజ్ బార్న్ ఇన్ సిన్. నా తల్లి పాపంలోనే నన్ను షీ కన్సీవ్డ్ మీ. అంటే ఒక పాపక్రియ ద్వారా, పాపం ద్వారా ఆమె గర్భంలోనే పడ్డా. కనుక ద వెరీ బర్త్ ఆఫ్ మైండ్, నా పుట్టకవే పాపం అనమాట. అంటే పుట్టినోడు ఎవడు రత్నకుమారు కాదు, పుట్టినోడు పాపాత్ముడు. కనుక దాన్ని జన్మ పాపం అంటారు. తర్వాత ఇక పెరిగే కొద్దీ కర్మ పాపం అని ఒకటి ఉంది. ప్రతి మనుషుడికి జన్మ పాపము, కర్మ పాపం ఈ రెండు ఉంటాయి. అంటే పుట్టుకతో వచ్చే పాపం, తర్వాత క్రియల ద్వారా వచ్చే పాపం. పెద్దలు ఏమంటారు అంటే అరిషడ్ వర్గాలు అంటారు వీటిని. అరిషడ్ వర్గాలంటే పుట్టిన ప్రతి మానవుడు ఒంట్లో ఉండేటువంటి 6 చెడ్డ గుణాలు అంట. అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభ, మోహాలు. ఈ 6 చెడ్డ గుణాలు, ఈ చెడ్డ గుణాలు అందరూ ఉంటాయి ప్రతి మనుషులు ఉంటాయి. మొట్టమొదట ఉంది చూడండి, కామం అంట, క్రోధం, మదం, మాత్సర్యం, లోభం, మోహం. ఇవన్నీ మద, మాత్సర్య, లోభ, మోహాలు. ఈ 6 చెడ్డ గుణాలు మనుషులు ఉంటాయి. అందుకనే దావీదు మహారాజు, నేను పాపంలో పుట్టినవాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం తెచ్చింది. కనుక ప్రతి మనుషుడు పాపాత్ముడే. కనుక పాపి అయిన మానవుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి వీల్లేదు. దేవుని రాజ్యం పరిశుద్ధమైనటువంటిది, దేవుడు పవిత్రమైనటువంటి వాడు. 5వ కీర్తనలో ఏముందంటే, ఆయన సన్నిధిలో చెడుతనానికి చోట్లేదు, డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు, పాపం చేయవారు అందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని అందరినీ నువ్వు నాశనం చేస్తావు. 5వ కీర్తనలో చాలా ఘోరం. కనుక ఏ మ్యాన్ లైక్ దిస్ కెనాట్ ఎంటర్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో రావడానికి మారు మనసు లేని బిడ్డ, నీకు అర్హత లేదు, నువ్వు మారు మనసు పొందాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఏంటంటే, పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. కనుక మానవుడు పాపి, పాపం వలన వచ్చే జీతం మరణం. మరణం అంటే నిత్య నరకం అని. మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నరకం అనే ప్రదేశం ఒకటి ఉంది, అది అగ్నిగుండం. అది ఎప్పుడూ యుగ యుగాలు అది మండుతూనే ఉంటుంది. చనిపోయిన తర్వాత అతని డెస్టినేషన్ అదే. మారు మనసు పొందని ప్రతి బిడ్డ కూడా నరకానికి పోవాల్సిందే. నువ్వు ఎవరైనా సరే బిడ్డ, ఈ సమయంలో మారు మనసు పొందని విషయంలో కన్ఫామ్ నీకు నరకం చచ్చిపోతే, ఈ క్షణంలో నువ్వు చచ్చిపోతే నువ్వు నరకానికి పోతావు. ఈ క్షణంలో నువ్వు మారు మనసు పొందితే నరకం తప్పించుకున్నట్టే. ఎలా తప్పించుకోవాలి? ఈ మారు మనసు అంటే ఏంటి అసలు? ఇంతసేపు చెప్పు, అసలు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే సింపుల్గా ఉంది, సూక్ష్మంగా వచ్చు. మారు మనసు అంటే మారిన మనసు మనసులో చెప్పుకోవాలంటే. మారు పేరు అంటే ఏంటి? వేరే పేరు అని. మారు తల్లి అంటే వేరే తల్లి అని. మారు వేషం అంటే అదేంటి? వేరే వేషం అని. మారు మనసు అంటే వేరే మనసు. ఇప్పుడున్న మనసు మారిపోవాలి, వేరే మనసు రావాలి. వాక్యంలో ఒక మాట, చిత్రమైన మాట, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. అంటే మారు మనసు పొందిన వ్యక్తి నూతన సృష్టి, హీజ్ ఎ న్యూ క్రియేషన్. పాతవి గతించను, పాత చూపులు పోతాయి, పాత ఆలోచనలు పోతాయి, పాత మాటలు పోతాయి, పాత ప్రవర్తన పోద్ది, పాత సహవాసం పోద్ది, పాత జీవితం పోయి
ఇదిగో కృతమైంది. ఇదివరకటి చేష్టాలు కనబట్టలే, ఇదివరకటి చూపులు కనబట్టలే, ఇదివరకటి ఆలోచనలే రావటంలే. ఆ రోత ఆలోచనలు, ఆ పాత ఆలోచనలు, ఆ మురికి ఆలోచనలు, సహవాసం మారిపోయింది. ప్రార్థన వాళ్ళతోనే మన సహవాసం, దేవుని మందిరంకి వెళ్ళే వాళ్ళతోనే సహవాసం. ఎక్కడ కూర్చున్నా దేవుని మాటలే, ఎక్కడ కూర్చున్నా దేవుని పాటలే. ఆ లోకపు మాటలు వినబుద్ధి కావట్లే, ఆ లోకస్తులతో స్నేహం చేయబుద్ధి కావట్లే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో బ్రహ్మాండమైన మాట అంటున్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు అంట. ద ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అన్ ఎనిమీ టు గాడ్. లోకానికి స్నేహితుడు దేవునికి శత్రువు అంట. మారు మనసు ఉన్నవాళ్ళు లోకంతో స్నేహం చేయరు, మారు మనసు లేని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వేరే. మా దగ్గర ఒక ఆమె వస్తూ ఉండేది, అయ్యగారు భలే చెప్తున్నారు వాక్యం ఉంటుంది, ప్రార్థన చేయమనేది. ఆమె ఆసక్తి చూసి నేను ఇంకా విపరీతంగా చెప్తూ ఉండేవాడిని. ఒకరోజు కూర్చొని ఉంది మా ఇంట్లో, కూర్చొని రోడ్డు మీద చెయ్యి ఊపుతూ ఉంది. ఎవరికమ్మా చెయ్యి ఊపా ఉన్నా? రోడ్డు మీద ఇంకొక ఆమె ఎవరు ఉంది, ఆమె ఎవరమ్మా అన్నా. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అండి అయ్యగారు. ఆమె ఎలాంటిదో, ఆమె జీవిత విధానం అనేక మంది నాకు చెప్పారు, నాకు తెలుసు. మారు మనసు లేని వ్యక్తి, పాప జీవితంలో, ఇంకా చెప్పాలంటే వ్యభిచార జీవితంలో, చెడ్డ అలవాట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎట్టయిందమ్మా? నువ్వు ఉన్నది ఎక్కడ? నీ ఫ్రెండ్ ఎవరు? జీసస్ క్రైస్ట్ మస్ట్ బీ యువర్ ఫ్రెండ్. యేసుక్రీస్తు నీ స్నేహితుడు ఉండాలి. ఎవరైనా అడిగితే హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలి. నువ్వు అట్లాంటి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అంటే దాని అర్థం ఏంటి? నీ కాలేజీలో చదువుకుంటప్పుడు మా లెక్చరర్స్ అనేవాళ్ళు, నీ ఫ్రెండ్ అట్లాంటి వాడో చెప్పు, నువ్వు అట్లాంటి వాడో నేను చెప్తాను. నువ్వు అంటే ఫ్రెండ్, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అని ఒక సాగుతుంది. అంటే ఒకే రకమైన ఈకలు ఉన్న పక్షులన్నీ ఒక చాటు చేరుతాయి, అంటే కాకులన్నీ ఒక చాటు చేరుతాయి, కొంగలన్నీ ఒక చేరుతాయి. నీ మనస్తత్వం ఎవరితో చేరుతున్నావు అంటే మీ ఇద్దరు మనస్తత్వం అవుతుంది. అందుకని ఇందా చెప్పాను కదా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయను వాడు దేవునికి శత్రువు అంట. కనుక మారు మనసు పొందిన వాళ్ళ జీవిత విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళ సహవాసం వేరే, వాళ్ళు ప్రార్థనా జీవితంలో ఉంటారు, వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉంటారు తప్ప లోకస్తులతో సహవాసం కలిగి ఉంటారు. ఇదివరకు చెప్పాను నేను, యేసు ప్రభు ఆయన బోధ మొదలుపెట్టిన మొట్టమొదట అన్నమాట ఇది, మారు మనసు పొందండి. మారు మనసు పొందకపోతే నాశనం అయిపోతారు. మారు మనసు ఎవరైతే పొందరో వాళ్ళు నరకానికి పోతారు అన్నాడు. ఓసారి ఏం జరిగిందంటే, బహుశా మిడ్ నైట్ కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, ఆ టైంలో ఒక ఆయన వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఆయన పేరు నికోదేమంట. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ సన్నివేశం అంతా మనం చూస్తాం. ఆయన చాలా పెద్దవాడు, ముసలాడు, అలా అంతే కదా, నాకులాగా అనుకోండి, నాకంటే పెద్దవాడు కావచ్చు. ఇంకోటి ఏంటి, యేసు ప్రభు ఆయన కుర్రవాడు, ఆయన వయసులో సగం వయసు కూడా ఉండదు బస్సు. అయితే యేసు ప్రభు చిన్న వయసులో, కుర్ర వయసులో, ఎవరి వయసులో ఉండి మానవాతీతమైనటువంటి పనులు అంటే స్వస్థతల నుండి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అలాంటివి చేస్తూ ఉండటం ఆయన విన్నాడు. ఇంతకు ఆయన ఎవరంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ యూదుల అధికారి, ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు అని ఉంది, చాలా గొప్ప బిరుదు కదా. ఈ రోజులో కూడా బిషప్లని, పీఠాధిపతులని, రెవరెండ్లని, ఇంగ్లాండ్లు, హాలండ్లు, అన్ని రకరకాల పేర్లు ఉండాలి. అట్లా ఆయన కూడా పెద్ద బిరుదు ఉండొచ్చు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు. ఎంత గొప్ప పేరు తెచ్చండి. అంటే ధర్మశాస్త్రాన్ని అంతటినీ ఆకళింపు చేసుకొని ధర్మశాస్త్ర సూక్తులు, సూత్రాలన్నీ 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు అక్కడ కూడింటే వాళ్ళకి చెప్తూ ఉంటాడు, ధర్మమేది, మర్మమేది, కర్మమేది, అధర్మమేది. ఇశ్రాయేలీయులకు అనర్గళంగా బోధించగలిగినటువంటి వాక్పటిమ కలిగిన ధర్మశాస్త్రోపదేశకుడు ఒక మాట. రెండోది ఏమన్నా తెలుసు ఆయన గురించి, యూదుల అధికారం అంట. యూదుల అధికారం అంటే తక్కువ పొజిషన్ కాదు, అది ఇది ఏ గ్రేట్ పోర్ట్ఫోలియో, పెద్ద పదవి అది. యూదులందరూ ఆయన చూస్తే సిట్ అంటే కూర్చోవాలి, స్టాండ్ అంటే నిలబడాలి. అంటే ఏంటి, ఆయన మాటకు అంత విలువ ఉంది, ఆయన మాటకు అంత అధికారం ఉంది, ఆయన మాటకు అంత శక్తి ఉంది. ఇంకోటి ఏంటి తెలుసా, వయసులో పెద్దాడు, ముసలోడు, అన్ని విషయాల్లో నా అగ్రగణ్యుడే, ఆధిక్యత ఉన్నవాడే. ఆయనకు ఒకళ్ళు చెప్పమనిలే, అలా చేయాలి, ఇలా చేయాలి. ఇప్పుడు పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేవాళ్ళు అయ్యారు, నాన్న నువ్వు అటు చేయబాకు, నా అమ్మ నువ్వు ఇటు చేయబాకు అని పిల్లలు ఇప్పుడు చెప్తున్నారు. సరే, అది వేరే సంగతి అనుకోండి. అదే బయటికి వెళ్ళి ఓ పాస్టర్ గారికో లేకపోతే ఒక రాజకీయ నాయకుడికో అటు చేయాలంటే ఏంటో చెప్తే నాకు
నువ్వేంది నాకు చెప్పేది, నాకు చెప్పాలి, నాకు తెలుసులే అనేటువంటి ధోరణి ఈ లోకంలో. మరి అట్లాంటి ఆయన నికోదేము గారు మిడ్ నైట్లో వచ్చాడు, ఎవరు తెలియకుండా రహస్యంగా. ఎందుకంటే అన్నీ తెలిసిన ఆయన ఏం తెలియనోడు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అందరు చెప్పి రేపు ఆయన మాట ఎవరు వినరు, ఆయన ఎవరు లెక్క చేయరు. అందుకని రహస్యంగా వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఉబ్బేస్తున్నాడు, కుర్రోడా అన్నట్టుగా. నువ్వు చేసే పనులు నువ్వు చూసావు, చాలా గొప్ప పనులు చేస్తున్నావయ్యా. నిజంగా దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటేనే తప్ప ఇట్లాంటి పనులు ఎవరు చేయలేరు అన్నట్టుగా అంటున్నాను. ఆయన మాటలు ఏదో నా ఓటాడైతే కాస్త ఉబ్బి తబ్బిపోయి కాస్తంత హ్యాపీ అయ్యేవాడు. అయితే యేసుప్రభు ఆయన నిర్మోహమాటంగా మాట్లాడే దేవుడు. ఆయన ఎవరు ఉబ్బయించక్కర్లే, ఆయన గొప్పతనం గురించి ఎవరు చెప్పక్కర్లే. మనుషుల ఆంతర్యమును ఆయన ఎరిగిన వాడు అనేది వాక్యం. సరే కానీ పెద్ద ఆయన ఈ మాటలన్నీ వేస్ట్ మాటలు. నేను ఒక మాట చెప్తాను, ఒకటే మాట అంటూ అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు. ఇది సర్వలోకానికి సర్వమానవాళికి కావలసిన నియమం, ఇది రూల్, ఇది ది రూల్ ఆఫ్ లైఫ్, ది ట్రూత్ ఆఫ్ లైఫ్, జీవిత నియమం. ప్రతి ఒక్క మానవుడు ఆడు ఎవడైనా సరే, రాజైనా రెడ్డైనా యానాదైనా ఎరుగులాడైనా ఇంకొకలాడైనా తక్కువ ఏ కులాడైనా మనిషి అయిన వాడు ఈ సూత్రాన్ని పాటించి తీరాల్సింది. ఏంటంటే ఆ సూత్రం ఒకడంటే ఎవ్రీవన్ అని. ఒకడు క్రొత్తగా జన్మించకపోతే అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపుడు. వెంటనే షాక్ అయ్యాడు ముసలాయన. ఏంటి బాబు నువ్వు అనేది అర్థం కాలేదు. ముసలాయన పెద్దనం కదా, వినికిడి తక్కువ ఉంటుంది వినా. ఒకడు కొత్తగా జన్మించకపోతే అది దేవుని దగ్గరికి వెళ్ళడు, మోక్షానికి వాడు, దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. మళ్ళీ షాక్ అయిపోయాడు ముసలాయన. ఏ కుర్రాడా ఏంటి నువ్వు అనేది అర్థమవుతుంది నీకు? నా అనుభవం లేదు, నీ వయసు, నువ్వు నాతో ఏం చెప్తున్నావు నీకు అర్థమవుతుందో? కొత్తగా జన్మించాలి అంటే మళ్ళీ పుట్టాలి అంతేనా? హీ మస్ట్ బి బాన్ అనేది కదా మనం అనుకునేది. మరలా పుట్టాలి, కొత్తగా పుట్టాలి. ఏం నువ్వు అనేది అంటే నీకు అర్థమవుతుందా? అంటే నా వయసోడు మళ్ళీ ఎట్ట పుడతాడు? మా అమ్మ కడుపులోకి పోయి మళ్ళీ పుట్టడం ఆయన అన్నమాట. అది ఒక వ్యక్తి తల్లి గర్భంలో మళ్ళీ ప్రవేశించి మళ్ళా పుట్టడం అంటే జరుగుతుందా? ఇక్కడ గమనించండి, ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, యూదుల అధికారి, లోకమంతా చదివినాడు, ఎంతమంది ఇశ్రాయేలు జీవితాలు చూసినాడు. ఆయన కళ్ళ ముందే బోళ్ళ మీద రాలిపోయి ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు శిక్షించి ఉంటాడు. ఆయన రాళ్ళ పెట్టి కొట్టి చంపించి ఉంటాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ధర్మాన్ని బోధించి అధర్మంగా నడుచుకున్న వాళ్ళు కఠినంగా శిక్షించిన ఆయన ఈ సూత్రం అర్థం కాదు, సూక్ష్మంలో మోక్షం. నువ్వు అనేది ఏంటి? అది జరిగే పనేనా అంటే ప్రభు ఒక మాట, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు అయి ఉండి అనేకులకు బోధ చేసేవాడు అయి ఉండి ఈ పాయింట్ అర్థం కాలేదు నీకు? అవును, ఈనాడు చాలామంది సంఘాల్లో మరి పెద్ద ఉన్నత స్థానాలు, సంఘ కాపర్లనండి, సంఘ నాయకులనండి, బిషప్లనండి, ఆ ఉద్యోగ కోటాల్లో పెడితే అనర్గళంగా మరి మెసేజ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలా ఎఫెక్టివ్గా. మరలా ఈనాడు ఒక్కొక్క సేవకుడికి ప్రసంగం ఇస్తే చాలా అమౌంట్ ఇవ్వాలి, రెమ్యూనరేషన్ అంటారు దాన్ని. అయితే వ్యక్తిగతంగా కొత్తగా జన్మించిన అనుభవం లేని వాళ్ళు అదిగో ధర్మశాస్త్రోపదేశకులాగా ప్రసంగాలు చేయగలరు. కానీ కొత్తగా జన్మించినటువంటి అనుభవం లేదు. కొత్తగా జన్మించుట అంటే అర్థం ఏంటంటే మళ్ళీ పుట్టడం అని. మళ్ళీ పుట్టడం అంటే ఇదిగో మారు మనసు పొందటం అర్థం. మారు మనసు పొందటం అంటే రక్షణ పొందటం అర్థం. దీన్ని తిరిగి జన్మించుట, ఇవన్నీ సినానిమ్స్ అంటారు, వీటిని పర్యాయ పదాలు. కొత్తగా జన్మించుట, బీయింగ్ బార్న్ అగైన్ అంటే మారు మనసు పొందుట, అదే తిరిగి జన్మించుట, అదే రక్షణ పొందుట, అదే ఇవన్నీ ఒక కోవకు సంబంధించిన పదాలు. ఆయనకు అర్థం కాలే ఇంకా కొత్తగా జన్మించినటువంటి. అప్పుడు ప్రభు చెప్పాడు, నాకు అర్థమైన మాట చెప్తున్నా, కొత్తగా జన్మించుట అంటే దేవుని వలన దేవునికి పుట్టడం అని అర్థం. ఇంకా చెప్పరండి, నువ్వు ఇంతకుముందు మనిషికి పుట్టావు కనుక, మనిషికి పుట్టినావు కనుక నువ్వు చచ్చిపోయినాడువే. మనిషికి పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోయినాడే. కనుక ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ ఎవరు? వీళ్ళు బతికిన వాళ్ళు కాదు, మానవ మనసు లేనటువంటి వీళ్ళందరూ కూడా చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్కే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అదే అంటున్నాడు, మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డెడ్ ఇన్ సిన్స్. కనుక వీళ్ళు మళ్ళీ పుట్టాలి, వీళ్ళు అది దాని పాయింట్. వీళ్ళు చచ్చిన వాళ్ళు ఎట్లా అయ్యారు చెప్తా వినండి. ఆదాంతో దేవుడు చెప్పాడు, ఆ పండు తిను దినాన ద వెరీ డే, ద సేమ్ డే, అదే రోజు అప్పుడే నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పాడు.
ఏమన్నా చచ్చిపోయాడా ఆదాము? ఇగో 900 సంవత్సరాలు బతికాడు. అదేంటి దేవుడు అబద్ధం చెప్పాడేంటి? దేవుడు ఏమన్నాడు ఆదాముతో, నువ్వు తిన్న రోజునే చచ్చిపోతావు అని చెప్పాడు. అయిపోయిందా? మరి ఆదాము చచ్చిపోలే, దేవుడు అబద్ధం చెప్పాడా? చేయలేదండి. ఆదాము అదే రోజు చచ్చిపోయాడు. ద వెరీ డే, ద సేమ్ డే దట్ హీ ఏట్ ది ఫ్రూట్ దట్ గాడ్ హ్యాడ్ ఫర్బిడెన్, దేవుడు నిషేధించినట్టు పండుని తిన్న రోజునే ఆదాము చచ్చిపోయాడు. ఇప్పుడు ఆదాము ఎవరు? ఆదాము చచ్చిపోయినాడు. కొంతమంది ఆడపిల్లలు తిడుతుంటారు కదా, ఒరే చచ్చినోడు అంటారు కదా. చచ్చినోడు ఈజ్ డెడ్, చచ్చిపోయినాడు కనుక ఈ మస్ట్ బి బోర్న్ అగైన్. ఆదాము చచ్చిపోయాడు కనుక ఆదాము ఎవరు? చచ్చినోడు. ఆదాము ఎవరు? పాపాత్ముడు. ఎందుకని? వాక్యం చెప్తుంది ఆజ్ఞాతిక్రమమే పాపం. కనుక ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు కనుక ఆదాము ఎవరు? పాపి. పాపికి పుట్టిన ప్రతి ఒక్కడు పాపే. పాపిగాడికి పుట్టినోడు పాపిగాడే, చచ్చినోడికి పుట్టినోడు చచ్చినోడే. కనుక ఆదాము తర్వాత వచ్చినోడు అందరూ కూడా చచ్చినోళ్ళే. వీళ్ళందరూ చచ్చిపోయారు. వీళ్ళు కనుక ఈ చచ్చిపోయినటువంటి వాళ్ళు దే మస్ట్ బి బోర్న్ అగైన్. అన్లెస్ దే ఆర్ బోర్న్ అగైన్, వాళ్ళు తిరిగి జన్మించకపోతే దే కెనాట్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి. మరి ఎక్కడ పోతారు? చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తామండి? గొయ్యి తీసి పాతి పెడతాం. ఆ గొయ్యినే నరకం అంటారు. ఇప్పుడు నేను చచ్చిపోయినా నన్ను తీసుకెళ్ళి గొయ్యి తీసి పంచి పెడతాం. ఆత్మ కోసం ఇంకొక గొయ్యి ఉంది, ఆ గొయ్యిని నరకం అంటారు. కనుక మనం ఆ నరకం తప్పించుకోవాలంటే వీ మస్ట్ బి బోర్న్ అగైన్, వీ మస్ట్ రిసీవ్ ది లైఫ్, ది ఇటర్నల్ లైఫ్ అంటారు దాన్ని. అంటే ఎప్పటికీ చచ్చిపోయినటువంటి స్థితిని పొందుకోవాలంటే, ఎప్పటికీ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే, ఎప్పటికీ మనం బ్రతికే ఉండాలంటే వీ మస్ట్ బీ బోర్న్ అగైన్. ఇది ఎలా జరుగుతుంది? దేవునికి పుట్టాలి. దేవునికి పుడితే నిత్య జీవాన్ని పొందుకుంటాం, ఎప్పటికీ జీవిస్తూ ఉంటాం, ఎప్పటికీ బతికే ఉంటాం. ఆ నరకం అనే గొయ్యిని చూశారు, అగ్నిగుండం అనే సమాధి, అందులో మనం పడేయక్కర్లే. ఇంకోటి ఈ లోక సంబంధం గొయ్యి మరి అక్కడ వరకు ఉంటుంది, కానీ ఆ పరలోక నరకం అనేటువంటి గొయ్యి ఎప్పటికీ ఉండేటువంటిది. ఇక ప్రియులారా, మారు మనసు పొందకపోతే నరకం. కొత్తగా జన్మించాలి. నువ్వు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశింపు. నికోదేముతో దేవుడు అంటున్నాడు కొత్తగా జన్మించాలి. నువ్వు కొత్తగా జన్మించకపోతే, అంత పెద్ద నికోదేమికే దారి లేనప్పుడు నీకు నాకెంత, ఎవరైనా సరే, హూ ఎవర్ యు మే బి, వాట్ ఎవర్ రిలీజన్ యు మే బిలాంగ్ టు, వాట్ ఎవర్ క్యాస్ట్ యు మే బిలాంగ్ టు, అవర్ గ్రేట్ యు మే బి, యూ మస్ట్ బీ బోర్న్ అగైన్, అదర్వైజ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ ది కింగ్డమ్. పరిశుద్ధుడైన దేవా, నీ కృపగల వందనాలు. ఈ మాటలను ఆశీర్వదించండి, విన్న వాళ్ళందరినీ ఆశీర్వదించండి. మరలా వచ్చే 3వ వర్తమానానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.